కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు కంది శ్రీనివాసరెడ్డి సేవా కార్యక్రమాలపై అధికార పార్టీ మరో అక్కసును ప్రదర్శించింది. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ఇందిరమ్మ కాలనీలో కేఎస్ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రెషర్ కుక్కర్ల పంపిణీ కొరకు ఏర్పాటు చేసిన వేదికను నిబంధనల సాకుతో పోలీసుల ద్వారా తొలగించడంతో కాలనీవాసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. టెంట్లు తీసివేసే సందర్భంలో అధికార పార్టీకి చెందిన వార్డు కౌన్సిలర్ స్వయంగా పోలీసులు వెంట ఉండడం స్థానికంగా బీఆర్ఎస్ పార్టీ పోలీసుల మధ్య ఉన్న సఖ్యతకు నిదర్శనంగా నిలుస్తుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి జోషి అందిస్తారు. కేఎస్ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రతి వార్డులో కూడా ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని మున్సిపల్ పరిధిలోని ప్రతి వార్డులో కొనసాగుతున్నటువంటి ప్రెషర్ కుక్కర్ల పంపిణీకి సంబంధించి ఇప్పుడు ప్రస్తుతం మనము ఇక్కడ చూడవచ్చు. కెమెరా పర్సన్ గణేష్ చూపిస్తున్నారు. 6వ నంబర్ వార్డు పరిధిలోని ఇందిరమ్మ కాలనీలో ఏర్పాటు చేసినటువంటి కుక్కర్ల పంపిణీకి సంబంధించి ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క టెంటును, ఈ వేదికనంతా కూడా పోలీసులు తీసివేయించడం జరిగింది. అయితే కారణాలేమీ చెప్పకుండా కేవలం అంటే అటు పక్క నుండి మనం చూడవచ్చు, అటు ఇటు రెండు పక్కల నుండి కూడా ఆటోలు వెళ్ళేటంత స్థలం విడిచిపెట్టి టెంట్ వేసినప్పటికీ కూడా వాళ్ళు అనుమతులు లేవన్నటువంటి కారణం చేత ఇవన్నీ తీసివేయించడం జరిగింది. దీనిపైన ఈ వార్డుకు సంబంధించినటువంటి ఈ కాలనీకి సంబంధించినటువంటి మహిళలు ప్రజలందరూ కూడా దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నటువంటి పరిస్థితి. అయితే దీనికి టెంట్ తీసివేయడానికి కారణాలు ఏంటి అనేటటువంటిది మనం ఇప్పుడు అక్కడ ప్రస్తుతం ఈ వేదికకు కొద్ది దూరంలో ఉన్నటువంటి పోలీసుల్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. వాళ్ళు అసలు ఎన్ని కార్యక్రమాలకు ఆదిలాబాద్ నియోజకవర్గంలో ప్రధానంగా ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో కొనసాగుతున్నటువంటి ఎన్ని పార్టీలకు సంబంధించినటువంటి కార్యక్రమాలకు ముందస్తు అనుమతులు తీసుకున్న తర్వాతే వీళ్ళు అనుమతిస్తున్నారు అనేటటువంటి విషయాన్ని కేవలం కాంగ్రెస్ పార్టీ, అది కూడా కంది శ్రీనివాసరెడ్డికి సంబంధించినటువంటి కార్యక్రమాల్లోనే తరచుగా పోలీసులు జోక్యం చేసుకోవటము, అలాగే కార్యక్రమాలను ఎలాగైనా సరే ఆటంకాలు కలిగించేటటువంటి ప్రయత్నాలు ఎందుకు అనేటటువంటి విషయాన్ని మనము అక్కడ ఉన్నటువంటి పోలీసులను అడిగి తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. పోలీసులు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, అంటే ఈ యొక్క టెంట్ తీసివేయడానికి ప్రధానంగా కారణం ఏంటి? ఇలాంటి అనుమతి లేకుండా రోడ్డును ఆటంకం కలిగిస్తే రోడ్డును మొత్తం దాన్ని బ్లాక్ చేయడం జరిగింది కాబట్టి అది చట్ట ప్రకారం నేరం కాబట్టి తీర్చడం జరిగింది. ఇప్పుడు ఆదిలాబాద్ నియోజకవర్గంలో ప్రధానంగా ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో జరుగుతున్నటువంటి అన్ని పార్టీలకు సంబంధించినటువంటి కార్యక్రమాలు ముందస్తు అనుమతులతోనే జరుగుతున్నాయా? మీరు కంప్లైంట్ ఇస్తే ఎవరైనా కంప్లైంట్ ఇస్తే దానిపైన మేము విచారణ చేస్తాం. ఇప్పుడు దీనిపైన ఎవరైనా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది? ఖచ్చితంగా కంప్లైంట్ ఇచ్చారు కాబట్టి పోలీసు వాళ్ళు ఇక్కడ రావడం జరిగింది. అంటే ఇప్పుడు రెండు దిక్కుల కూడా ఆటోలు వెళ్లేటంత స్థలం ఉంది, అది కూడా మొత్తం పూర్తిగా దినమంతా ఉండేటటువంటి కార్యక్రమం కాకుండా కేవలం 2 గంటలు కొనసాగేటటువంటి ఆర్గ్యుమెంట్ అవసరం లేదు. మీరు దయచేసి ఏదైనా ఉంటే పోలీస్ స్టేషన్ రండి, వివరణ ఇస్తాను. ఇది అంటే మనం ప్రత్యక్షంగా చూడవచ్చు, సమాధానం ఇవ్వడానికి కూడా సిద్ధంగా లేనటువంటి పోలీసు యంత్రాంగం. అంటే తొలగించడానికి కేవలం అనుమతులు తీసుకోలేదన్నటువంటి కారణాన్ని మాత్రమే చూపుతున్నారు తప్ప ఇతరత్ర ఏదైనా ఉంటే ఫిర్యాదులు ఇవ్వాలనేటటువంటి సమాధానం వస్తుంది. కానీ దీనికి సరైనటువంటి సమాధానం లేనటువంటి పరిస్థితి. ప్రస్తుతం కొద్దిమంది కాలనీ వాసులు ఉన్నారు. కుక్కర్ల పంపిణీకి సంబంధించి ఏదైతే టెంట్ తీసేసినరో, ఈ కుక్కర్ల పంపిణీ 2 గంటలు కొనసాగేటటువంటి కుక్కర్ల పంపిణీకి సంబంధించి టెంట్ తీసేసుడు కరెక్టేనా? కరెక్ట్ కాదు సార్, కానీ వాళ్ళు తీసేసిన దానికి పోలీసు వాళ్ళు వచ్చి తీసినాక మనం ఏం మాట్లాడతాం? వాళ్ళు వచ్చి తీపిచ్చినాక అంటే కుక్కర్ల పంపిణీ అనేటటువంటిది ఆపుడు కరెక్టే అనుకుంటున్నారా? కరెక్ట్ కాదు. ఇప్పుడు ధర్నాలు చేస్తున్నారు రోడ్డు మీద ఎందరో మంది, మరి వాళ్ళని ఎందుకు లేపుతలేరు? వాళ్ళని పక్క పొంటి తీసేస్తున్నారు పబ్లిక్ని. ఇక ఇది పల్లెటూరు లెక్క ఉన్నది కదా, అందుకు కాబట్టి. ఇప్పుడు ఇది ఇందిరమ్మ కాలనీ అనేటటువంటిది పూర్తిగా కాంగ్రెస్ హయాంలో ఏర్పడ్డటువంటి కాలనీ. కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ప్రోగ్రామ్నే పోలీసులు అడ్డుకున్నట్లు కరెక్టా? కరెక్ట్ కాదు. కానీ ఇది అంటే మనం చూడవచ్చు, ఇక్కడ జనాలు కూడా పోలీసుల చర్యను తప్పుపడుతున్నటువంటి పరిస్థితి. ఎట్టి పరిస్థితుల్లో కూడా అంటే ఎన్నో ఆందోళనలు, ధర్నాలు రోడ్లపైన కొనసాగుతున్నప్పటికీ కూడా పక్క నుండి దారి మళ్లిస్తున్నటువంటి పోలీసులు ఇక్కడ ఆటోలు వెళ్లేటంత స్థలం ఉన్నప్పటికీ కూడా కేవలం అనుమతులు లేవన్నటువంటి కారణంతో ఆ సాకును చూపిస్తూ ఇక్కడ వేసినటువంటి టెంటును తీసివేయడాన్ని మాత్రం స్థానికులు తీవ్రంగా గర్హిస్తున్నటువంటి పరిస్థితి. మొత్తానికి పోలీసులకు సంబంధించినటువంటి వ్యవహారంలో రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా పలు సందర్భాల్లో ఇప్పటికీ అనేక అనుమానాలు, ఆరోపణలు వెల్లువెత్తినటువంటి నేపథ్యము. అలాగే ఇప్పుడు ప్రత్యక్షంగా ఇందిరమ్మ కాలనీలో చోటు చేసుకున్నటువంటి ఈ యొక్క ఏదైతే టెంటును తీసివేసినటువంటి సంఘటన ఏదైతే ఉందో, పోలీసుల వ్యవహార సరళికి సంబంధించి వాళ్లపైన ఉన్నటువంటి ఆరోపణలు, విమర్శలకు సంబంధించినటువంటి విషయానికి ప్రత్యక్ష నిదర్శనంగా నిలుస్తున్నటువంటి సంఘటనగా స్థానికులు పేర్కొంటున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ గణేష్తో ఆదిలాబాద్ నుండి రాజశేఖర్ జోషి, అమ్మా న్యూస్. కేఎస్ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రతి వార్డులో కూడా ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని మున్సిపల్ పరిధిలోని ప్రతి వార్డులో కొనసాగుతున్నటువంటి ప్రెషర్ కుక్కర్ల పంపిణీకి సంబంధించి ఇప్పుడు ప్రస్తుతం మనము
ఇక్కడ చూడవచ్చు కెమెరా పర్సన్ గణేష్ చూపిస్తున్నారు 6వ నంబర్ వార్డు పరిధిలోని ఇందిరమ్మ కాలనీలో ఏర్పాటు చేసినటువంటి కుక్కర్ల పంపిణీకి సంబంధించి ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క టెంటును ఈ వేదికనంతా కూడా పోలీసులు తీసివేయించడం జరిగింది. అయితే